హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నేతి బొబ్బట్లు ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నామండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. పైగా బొబ్బట్లు మనకి మెత్తగా చాలా బాగా వస్తాయండి. సో వీడియో మొత్తం కూడా పూర్తిగా చూసేయండి. ఫస్ట్ అయితే మనం శనగపప్పు ఒక చిన్న గ్లాస్ తీసుకుంటున్నామండి. సో గ్లాస్ నిండా పప్పు అయితే తీసేసుకుని చక్కగా ఒక కుక్కర్లో వేసేసుకొని వాష్ చేసేసుకోవాలి. ఇది వీడియో కొంచెం లెంతీగా ఉంటుందండి, వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఎందుకంటే ప్రతి స్టెప్ కూడా నేను చూపించాను ఎలా చేయాలి ఏంటి అనేది. సో అందుకని కొంచెం లాంగ్ వీడియో అయ్యింది. అయితే మనం శనగపప్పు కడిగేసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలండి. ఒక 4-5 విజిల్స్ వేయించి గ్యాస్ కట్టేసుకోవడమే, మనకి పప్పు అయితే ఉడికిపోతుంది. సో ఈలోపు మనం బెల్లం అయితే ఇలాగా కోరేసుకోవాలి. బెల్లం మనం ఒక 1/2 kg బెల్లం తీసుకున్నామండి. అది పూర్తిగా కూడా ఏమీ వాడలేదు మనం. మీరు చూస్తున్నట్టయితే అక్కడ ఒక చిన్న ముక్క మిగిలిపోయింది కదా. సో అయితే మనం ఏ గ్లాస్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ నిండా తీసుకోవాలి బెల్లం కోరేసుకొని. మనం శనగపప్పు అనేది కొంచెం తేల్చి తీసుకున్నాము, కానీ బెల్లం మాత్రం నిండా తీసుకోవాలండి. ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం పిండి కలిపేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో మైదాపిండి తీసేసుకున్నామండి. మైదాపిండిలో చిటికెడు ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ అండి. అలానే కొంచెం అంతా నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకొని చక్కగా ఒకసారి అలా కలిపేసుకొని దాని తర్వాత వాటర్ వేసుకొని పిండిలాగా కలిపేసుకోవాలి. అదేనండి చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఒక ముద్దలాగా సేమ్ అలానే కలిపేసుకోవాలి. కలిపేసి ఒక పక్కన పెట్టేసుకుందాం. ముద్ద కలిపేసుకున్నాము. ఫైనల్గా ఇంకొంచెం జస్ట్ ఒక స్పూన్ నెయ్యి అలా పైన వేసేసుకొని ఇంకొకసారి కలిపేసి ఇంకా పక్కన పెట్టేసుకోవడమే. ఇక్కడ చూస్తే మనకి శనగపప్పు అయితే ఉడికిపోయిందండి. ఒకసారి మనం ఇలాగ పప్పు గుత్తి తీసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. పప్పులాగా లేకుండా కొంచెం మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుంటేనే మనకి బొబ్బట్లు స్టఫింగ్లా పెట్టుకుంటాం కదండి లోపల. సో అప్పుడు అలా చేసినప్పుడు పిండితో పాటుగా కలిసిపోయి చూడడానికి కానీ లేదంటే పప్పు కూడా బయటకి ఏమీ రాకుండా బాగుంటుంది. సో ఇలాగ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలాగా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఇంతకు ముందే తీసి పెట్టుకున్నాం కదండి బెల్లం, ఒక గ్లాసు తీసుకున్నాము. సో అదంతా కూడా వేసేసుకొని చక్కగా సిమ్లో పెట్టేసి గ్యాస్ కలుపుకుంటూ ఉండాలి. మనం బెల్లం వేసాం కాబట్టి అది కరుగుతూ ఉంటుంది, కొంచెం పలచగా అయిపోతుందండి. ఏం పర్వాలేదు, కాసేపు ఆగితే మళ్ళీ గట్టిగా అవుతుంది. సో సిమ్లో ఉంచేసి సిమ్ టు మీడియం ఎలా అయినా పర్లేదు, చక్కగా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అది మాడిపోతుంది, లేదంటే అడుగంటేస్తుంది అనమాట. చూడండి కొంచెం కొంచెంగా గట్టి పడుతూ ఉంటుంది మనకి ఈ పప్పు అనేది. సో ఇప్పుడు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేసిందండి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఈ మాత్రం అయితే సరిపోతుంది. యాక్చువల్గా అది కుక్కర్ కాస్త మాడిపోయింది ఏమనుకోకండి, అంటే అడుగంటేసింది. కొంచెం హైలో పెట్టేసి చూసుకోలేదు, సో దానివల్ల అలా అయింది. ఏం పర్వాలేదు, మనకి ఏం ప్రాబ్లం అవ్వలేదు, ఇదైతే బాగానే వచ్చింది. సో ఇప్పుడు దీన్ని కాస్త ఫ్యాన్ కింద పెడితే చల్లారిపోతుంది అనమాట. ఇప్పుడైతే మనం పిండి ఒకసారి కలిపేసుకొని దీన్ని చిన్న చిన్న ఉండల కింద చుట్టేసుకుందాము. మనం ఇలాగా దానికి ఉండల కింద చుట్టుకున్నాం అనుకోండి, సో అప్పుడు మనకి ఏది తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఎలా అంటే చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు నేను పిండి అయితే ఇలాగ ఉండల కింద చుట్టేసుకున్నాను. పిండి ఎన్ని ఉండలు అయితే వచ్చిందో సేమ్ మనకి ఆ పప్పు మనం చేసుకున్నాం కదండి స్టఫ్, సేమ్ అది కూడా అన్ని ఉండలే చుట్టేసుకున్నాను నేను. సో అప్పుడు ఈక్వల్గా వస్తుంది, ఏది మిగిలిపోకుండా వేస్ట్ కాకుండా ఉంటుంది. సో అందుకని ఇలా చేసుకోండి ఎప్పుడు కూడా. ఇప్పుడైతే మనం బొబ్బట్లు చేసేసుకుందాము. నేనైతే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని చక్కగా వాష్ చేసేసుకొని ఒక కటింగ్ బోర్డు ఉంటుంది కదండి, సో దాని మీద పెట్టుకున్నాను సపోర్ట్ కోసమని. సో ఇప్పుడు దీని మీద ఫస్ట్ అయితే నెయ్యి వేసుకోవాలి.
నెయ్యి ముందుగానే కరిగించి పెట్టేసుకున్నాము. నెయ్యి వేసుకొని చక్కగా ఆ కవర్కి అంతా పాముకోండి. మనం ఎక్కడైతే చేస్తున్నామో అక్కడ మాత్రం పాముకొని ఒక ముద్ద తీసుకొని చక్కగా ఇలాగ చిన్నగా ఒకసారి ఒత్తుకొని దాంట్లో మనం చేసుకున్న పప్పు ముద్ద పెట్టేసుకోవాలి. ఇలాగ పెట్టేసుకొని అంతా కూడా క్లోజ్ చేసేసుకోవాలి. మైదా పిండి కాబట్టి ఈజీగా అయిపోతుంది అండి. బయటికి ఏది రాకుండా చాలా బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ యాస్టేస్ ఎలాగే చేసేయండి. ఇప్పుడు ఇంకాస్త నెయ్యి రాసుకుందాము. బొబ్బట్లు చేసుకున్నప్పుడు ఎంత నెయ్యి ఎక్కువగా వాడితే అంత బాగా వస్తుందండి. సో ఇప్పుడు ఇలాగ ఇంకాస్త నెయ్యి రాసుకొని ఇప్పుడు దీన్ని బొబ్బట్టు కింద ఒత్తేసుకోవడమే. ఇలాగ ఒత్తుకున్నప్పుడు మనం ఆ కవర్కి నెయ్యి రాస్తాం కదండి. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ పిండి ఏదైతే ఉందో దానికి అంటుకోకుండా ఈజీగా ఫ్లిప్ చేయడానికి అవుతుందన్నమాట. సో అందుకని నెయ్యి ఎక్కువగా వాడుకోవాలి ఇక్కడ. లేదంటే మళ్ళీ దానికి అతుక్కుపోయింది అనుకోండి వేస్ట్ అవుతుంది కదా. సో అందుకని ఇలాగ చక్కగా ఒత్తేసుకోవాలి. చిన్న చిన్నవని చెప్పాం కదా, సో ఈ మాత్రం సైజ్ వస్తాయి మనకి. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టేసుకున్నాము. దాంట్లో కాస్తంత నెయ్యి వేసేసుకొని బొబ్బట్టు కాల్చేసుకోవాలి. మనం దీంట్లో ఎక్కడ కూడా నూనె అనేది వాడకూడదండి, నెయ్యితోనే చేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టేయండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు, మళ్ళీ మాడిపోతే అస్సలు బాగోదు. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా రెండు వైపులు కూడా నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి. నెయ్యి ఎక్కువగానే వాడుకోవాలండి బొబ్బట్లు చేసుకున్నప్పుడు. చూడండి, చూడడానికి భలే ఉంది కదా. రెండు వైపులా కూడా నెయ్యి వేసుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి. సో అప్పుడు మనకి బొబ్బట్లు అనేవి మెత్తగా టేస్టీగా బాగా వస్తాయి. ఇలాగే మిగిలినవి కూడా చేసేసుకొని ఏదైనా ఒక హాట్ బాక్స్లో పెట్టుకున్నారనుకోండి, సో అప్పుడు మనకి అవి వేడిగా ఉంటాయి, అలానే గట్టి పడకుండా ఉంటాయండి. సో అదన్నమాట. ఇంకా మిగిలినవి కూడా నేను అలానే చేసేసుకుంటాను. ఇక్కడ ఒకసారి చూపిస్తున్నాను మీకు, మీరు చూస్తున్నట్టయితే ఇంకా పిండి ముద్దలు ఎన్ని ఉన్నాయో సేమ్ ఈ పప్పు ఉండలు కూడా అన్నీ ఉంటాయండి. ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి అందరూ కూడా, అప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఓకేనా. ఫైనల్గా మనకి బొబ్బట్లు అయితే ఇలా వచ్చాయండి, చాలా మెత్తగా వచ్చాయి. కాకపోతే అక్కడ వేడిగా ఉండడం వల్ల నేను సరిగ్గా మొక్క చేయలేకపోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.